హే హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఒకవేళ ఐఫోన్ కొంటే ఐఫోన్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇది వచ్చేసి నాదైతే ఐఫోన్ 10R అనమాట. అండ్ ఐఫోన్ 8 ప్లస్ వరకు మనకి ఇక్కడ కింద హోమ్ బటన్ అనేది వస్తుందన్నమాట. బట్ ఐఫోన్ 10R తర్వాత అయితే హోమ్ బటన్ లేదు. ఓకే, ఇది నార్మల్ టచ్ స్క్రీన్. ఓకే, ఇదైతే టచ్ స్క్రీన్ ఉంటుంది దీంట్లో అండ్ ఫేస్ అన్లాక్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తే మన ఫేస్ ఐడితో అన్లాక్ చేయొచ్చు మొబైల్ని, లేదంటే మనం పాస్వర్డ్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన చూడవచ్చు మీరు, స్వైప్ అప్ ఫర్ ఫేస్ ఐడి ఆర్ ఎంటర్ పాస్వర్డ్. ఓకే, ఇట్లా పైకి స్వైప్ చేస్తే మన ఫేస్ ఐడితో అన్లాక్ చేయొచ్చు మొబైల్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఈ యాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కింద చూస్తే ఇది కాలింగ్ అనమాట. పక్కన సఫారీ బ్రౌజర్ ఏంటంటే మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్లో గూగుల్ బ్రౌజర్ ఎలా, సో ఇక్కడ సఫారీ బ్రౌజర్. ఓకే, అండ్ పక్కన నార్మల్ మెసేజెస్ అప్లికేషన్. అండ్ ఇక్కడ చూస్తే మనకి క్యాలెండర్, మెయిల్, క్లాక్, మ్యాప్స్ ఇలా అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ యాప్ స్టోర్ అని ఉంటుంది మనకి. సో ఇప్పుడు నేను బటన్స్ చూపిస్తాను, మొబైల్కి ఏమేమి బటన్స్ వస్తాయో. ఈ బ్యాక్ కేస్ రిమూవ్ చేస్తా, 1 సెకండ్. సో ప్రెసెంట్ అయితే ఐఫోన్స్ కొనాలనుకుంటే 8 ప్లస్ వరకు అయితే తీసుకోకండి, నా సజెషన్. ఎందుకంటే దాంట్లో యూనో చిప్ అనేది 11 చిప్ ఉంటుంది. బట్ దీంట్లో A12 బయోనిక్ చిప్ సెట్ ఉంటుందన్నమాట. ఐఫోన్ 10R తర్వాత మొబైల్స్ అండ్ 10Rలో కూడా యాపిల్ A12 బయోనిక్ చిప్ సెట్ ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుంది మొబైల్ అయితే. అండ్ ఇక్కడ మనకి బటన్స్ చూడొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి లాక్ బటన్ అనమాట. ఇది క్లిక్ చేస్తే మొబైల్ లాక్ అండ్ అన్లాక్ అవుతుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకు ఒక చిన్న బటన్ కనిపిస్తుంది పైన. అదేంటంటే సైలెంట్ మోడ్ టర్న్ ఆన్ ఆర్ టర్న్ ఆఫ్ చేసుకోవడానికి. ఇది లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే చూపిస్తా. రైట్ సైడ్ క్లిక్ చేస్తే టర్న్ ఆఫ్ అయింది. అలాగే మనం మళ్ళీ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే టర్న్ ఆన్ అవుతుంది అనమాట. సో ఇలా సైలెంట్ మోడ్ టర్న్ ఆన్ ఆర్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కింద మనకి వాల్యూమ్ బటన్స్, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద చూస్తే మనకి 2 స్పీకర్ గ్రిల్స్ వస్తాయి. ఓకే, 2 వస్తాయి. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా వస్తుంది. అండ్ ఈ ఛార్జింగ్ పోర్ట్ టైప్-C కాదు, నార్మల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే అస్సలు కాదు. దీనికి సపరేట్ ఛార్జర్ వస్తుంది. అండ్ హెడ్సెట్ కూడా సేమ్ ఉంటుంది. మీకు చూపిస్తాను నేను ఎలా ఉంటుందో ఛార్జర్. సో ఇలా ఉంటుందన్నమాట ఐఫోన్ 10R తర్వాత ఛార్జర్. నాకు ఎందుకు ఇలా పెట్టారో అది నాకైతే తెలీదు. అండ్ వేరే నార్మల్ ఏ ఛార్జర్స్ అయితే దీంతో వర్క్ చేయవన్నమాట. ఏ ఛార్జర్తో మనం ఇది ఛార్జింగ్ చేయలేము. ఓన్లీ ఐఫోన్ ఛార్జరే కొనాలి, ఈ ఛార్జరే. ఓకే, సో ఛార్జర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను అన్లాక్ చేసి చూపిస్తాను మీకు స్క్రీన్ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ ఇక్కడ మనకి కొన్ని యాప్స్ ఇచ్చారు కదా. సో ఈ యాప్స్ అనేవి ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలంటే మనం కింద నుంచి పైకి స్లైడ్ చేయాలి ఇలా. ఓకే, పైకి అనండి, ఇలా క్లోజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసి చూపిస్తా. ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తా, యాప్ స్టోర్ అనుకోండి. సో ఇప్పుడు ఇది ఓపెన్ అయింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలంటే పైకి స్లైడ్ చేయండి. సో ఇలా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేసిన ట్యాబ్స్ చూడాలనుకోండి, ఈ టూ ట్యాబ్స్ ఓపెన్ చేశారు కదా, ఇవి చూడాలంటే మనం కింది నుంచి పైకి రైట్ సైడ్లో స్వైప్ చేయాలి. ఓకే, రైట్ సైడ్కి వెళ్ళింది. కింద నుంచి పైకి రైట్ సైడ్ స్వైప్ చేస్తే ఇందాక ఓపెన్ చేసిన ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇవి అవసరం లేదనుకుంటే ఇవి మళ్ళీ పైకి స్వైప్ చేసేస్తే అవి క్లోజ్ అయిపోతాయి. ఓకే, సో ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు దీంట్లో వైఫై లేదు, నేను చూపిస్తాను మీకు. వైఫై టర్న్ ఆన్ చేసి చూపిస్తా ఎలా ఉంటుందో. ఓకే, నేను వేరే మొబైల్తో వైఫై హాట్స్పాట్ కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, యాప్ స్టోర్ నుంచి ఎలా పర్చేస్ చేయొచ్చు, లేదంటే యాప్ స్టోర్ నుంచి ఎలా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు చూపిస్తాను మీకు. ఓకే, 1 సెకండ్. ఓకే, నేను వైఫై కనెక్ట్ చేసి చూపిస్తాను.
సో ఇప్పుడు నేను వైఫై కనెక్ట్ చేసేసాను వేరే మొబైల్లో, హాట్స్పాట్ టర్న్ ఆన్ చేసా. ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి వైఫై అని ఆప్షన్ వస్తుంది మీకు, అది టర్న్ ఆన్ చేయండి. ఇక్కడ చూడొచ్చు 1+6 అని వచ్చింది, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు పైకి స్వైప్ అప్ చేస్తే ఇది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు యాప్ స్టోర్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా. సో ఇది యూట్యూబ్ అనమాట. నార్మల్గా ఉంటుంది, యూట్యూబ్ అయినా, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఫేస్బుక్ అన్నీ నార్మల్గా ఉంటాయి. ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఎలా ఉంటుంది సో దీంట్లో కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు యాప్ స్టోర్లో యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి చూపిస్తాను. ఓకే, సో యాప్ స్టోర్లోకి వెళ్ళి మనకి ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్ అలా, సో ఇక్కడ మనకి యాప్ స్టోర్ అలా. ఓకే, ఇక్కడ కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. అండ్ మీరు యాప్ స్టోర్ ఓపెన్ చేయాలి ఆర్ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మీరు యాపిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఒక యాపిల్ ఐడి అనేది మీరు ఎలా అయితే జీమెయిల్ ఐడి క్రియేట్ చేస్తారో సేమ్ అలాగే ఒక యాపిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ కింద సర్చ్ చేయొచ్చు. ఏమన్నా యాప్స్ కావాలంటే మీకు కింద సర్చ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కింద సర్చ్ పైన క్లిక్ చేసి టైప్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ గెట్ అండ్ ఆప్షన్స్ కూడా వచ్చాయి మీకు. అండ్ దీని కింద మీకు ఇన్ యాప్ పర్చేసెస్ అని ఉంది. సో ఇన్ యాప్ పర్చేసెస్ అంటే పర్చేస్ చేయాలేమో మనీ కట్టి అని అనుకుంటారు, కాదు. చాలా యాప్స్ అయితే పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ పైన నేను చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఐమూవీ అని టైప్ చేస్తాను. సో ఇక్కడ ఐమూవీ వచ్చింది కదా, ఐమూవీ అవసరం లేదు, ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది. ఇన్షాట్ చూపిస్తాను. ఓకే, ఇన్షాట్ నా దాంట్లో లేదు కాబట్టి ఇన్షాట్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ గెట్ అన్ ఆప్షన్ ఉంది కదా, ఇన్ యాప్ పర్చేసెస్ అని. ఇది చూసి మనం ఏమనుకుంటాం, మనీ కట్టి పే చేయాలేమో అనుకుంటాం కదా, అవసరం లేదండి. మనీ కట్టాల్సి ఒకవేళ వస్తే మీకు ఇక్కడ గెట్ అనే ఆప్షన్ రాదనమాట. ఓకే, సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇది ఓపెన్ అవుతుంది అప్లికేషన్. ఇక్కడ మీకు గెట్ అన్ ఆప్షన్ వచ్చింది కదా, సో దానిపైన క్లిక్ చేయాలన్నమాట. ఓకే, కింద స్క్రోల్ ఆన్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ చూపిస్తుంది ఈ అప్లికేషన్ గురించి. ఇక్కడ చూడొచ్చు కంపాటబిలిటీ అని ఉంది కదా, అక్కడ చూడొచ్చు వర్క్స్ ఆన్ దిస్ ఐఫోన్ అని ఉంది కదా. సో మీరు కొన్న ఐఫోన్తో అది వర్క్ చేస్తుందో లేదో అని ఇక్కడ చూసి చెక్ చేసుకోవచ్చు ఫస్ట్. ఓకే, ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తే గెట్ పైన క్లిక్ చేయండి. గెట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద ఒక ఆప్షన్ వస్తుంది, యాప్ స్టోర్ అని చెప్పి. సో అకౌంట్ ఐడి వచ్చి ఇక్కడ కన్ఫర్మ్ విత్ స్లైడ్ బటన్ అని వస్తుంది. ఇది చూసి ఫస్ట్లో నాకు కూడా అర్థం కాలేదు, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇదేంటి అని చెప్పి స్లైడ్ చేసిన, బట్ రాలేదు. ఇది ఏంటంటే ఇక్కడ మీకు డబుల్ క్లిక్ టు ఇన్స్టాల్ అని వచ్చింది కదా. సో స్క్రీన్ మీద క్లిక్ చేయడం కాదు, లాక్ స్క్రీన్ని 2 times క్లిక్ చేయండి. ఓకే, ఇలా 2 times క్లిక్ చేస్తే యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అప్లికేషన్స్. అంటే మనకు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆండ్రాయిడ్లో మనకి 80% వరకు అప్లికేషన్స్ అన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, బట్ ఐఫోన్స్లో ఒక 60% వరకే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంతే డిఫరెన్స్. అండ్ యాక్సెసిబిలిటీ కూడా కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది, అంతే. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.